హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూరి సత్యనారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. దశమహావిద్యలో భాగంగా కమలాత్మికకు సంబంధించిన ఉపాసన అదృష్టం రావాలన్నా కొన్ని చోట్ల చేయాలని మీరు చెప్తూ ఉంటారు. కొన్ని వీడియోస్ కూడా మేము చూసాం. నిజంగా అదృష్టం వరించాలంటే నిజంగా కమలాత్మిక సంబంధించిన అమ్మవారికి మనకి ఈ అదృష్టం కొన్ని చోట్ల చేయాలంటారు. కొన్ని కూడా మేము విన్నాం. అసలు ఏంటంటారు అది? దాని వివరంగా చెప్పండి ఒకసారి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి అమ్మవారికి మనం పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ యొక్క మహాలక్ష్మి అవతారమే తాంత్రిక రూపంలో కమలాత్మిక అమ్మవారిగా చెప్పబడింది. అందువలన దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనటువంటిది. మనకి కొన్ని ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు కుజగ్రహం మనకి బాగా బలపడాలి అని అంటే కుజుడు పుట్టినటువంటి ఊరు ఉజ్జయిని భౌమ దేవాలయం అక్కడ ఉంది, మంగళనాథ్ దేవాలయం. అలాగే వజ్రగరూర్ అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ యొక్క మనం ఆ గుంతకల దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి అందరూ తమ తమ అదృష్టాలు పరీక్షించాలనుకొని చాలా మంది రాళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి, దొరకనటువంటి వాళ్ళకి దొరకవు. యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. హైలీ లీగలైజ్డ్ అనమాట. వాళ్ళు ఎవరి దగ్గర ఏం దొంగతనాలు చేయట్లేదు, రైతుల పొలాల్లోకి వెళ్ళి ఏరుకుంటారు. డైమండ్ హబ్స్గా చెప్పబడి ఉన్నాయి. జొన్నగిరి అని, తర్వాత ఈ యొక్క పగిడిరాయి అని చెప్పి కొన్ని ఊర్లు ఉన్నాయి ఈ యొక్క వజ్రకరూరు అని. ఇక్కడ ఏంటంటే ఆ కాలంలో మనము ఈ యొక్క వజ్రకరూరులో డైమండ్స్ అనేటటువంటి పుష్కలంగా ఉండే, వర్షం పడినప్పుడు అవి ఇలాగ నీళ్లు కొట్టుకుపోయి దొరుకుతూ ఉంటాయి. ఆ డైమండ్స్ ఎక్కడి నుంచి పుడతాయి అని అంటే అసలు డైమండ్ స్ట్రక్చర్ని మనం తీసుకున్నప్పుడు కార్బనే డైమండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అవుతుంది. ఇలా భూమి కింద ఉన్నటువంటి కార్బన్ మీద ఇలా స్ట్రైట్ గా పెర్పెండిక్యులర్ గా పడాలి. ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది ఆ ప్లేస్ లో. ఆదోని, గుంతకల్, అందుకే గుంతకల్ వాళ్ళని చూడండి కొంచెం మిగతా వాళ్ళకంటే చామన్ చాయ్ కలర్ లో ఉంటారు వాళ్ళు, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల. మాకు రైల్వే మిక్స్ డే స్కూల్ రాజమండ్రిలో పాటు గుంతకల్లో ఉంది కాబట్టి మాకు గుంతకల్ నుంచి వచ్చేవారు, మేము అంతా వెళ్తూ ఉండేవాడు, మాకు పరిచయం. ఇలా పెర్పెండిక్యులర్ గా పడినప్పుడు సర్టెన్ టెంపరేచర్ దగ్గర, సర్టెన్ ప్రెషర్ దగ్గర ఆ కార్బన్ ఏమవుతుందంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని తీసుకొని డైమండ్ గా మారుతుంది, క్రిటికల్ గా మారుతుంది. అలాగే మెటమార్ఫిక్ రాక్స్ అని దొరుకుతాయి అక్కడ. ఆ మెటమార్ఫిక్స్ రాక్స్ కూడా మనకి ఈ యొక్క సర్టెన్ టెంపరేచర్, సర్టెన్ ప్రెషర్ ఉన్నప్పుడే కింద వాల్కనాస్ పగిలి ఆ వేడికి అవి ఎదుగుతాయి. ప్రాణం ఉన్నటువంటి రాయల్ని మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. అవి ఎదుగుతాయి అనమాట. ఇలాంటివన్నీ కూడా దొరకాలి అంటే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. నేను ఆ వజ్రకరూరు వెళ్ళి నేను అక్కడ డైమండ్స్ ప్లేస్ కాబట్టి దాని మీద నేను సాధన చేస్తూ ఉంటాను, జపం. మహాలక్ష్మి ప్లేస్ కాబట్టి వజ్రకరూరులో ఎక్కడ చేసినా పర్లేదు. ఆ ఊళ్ళంతా నాకు తెలిసినటువంటి వాళ్ళే, ఫ్రెండ్స్. అప్పుడు నేను చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వర్షం పడితే ఊరు జనం వచ్చేస్తారు. అక్కడ కొట్టుకుపోయి ఆ యొక్క డైమండ్స్ మెరుస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇలా పట్టుకోగానే మనం చెప్పేస్తాం ప్రాణం ఉన్న డైమండా, రా డైమండా, లేకపోతే ప్రాణం లేని డైమండా. అక్కడ నాగమ్మ గారని ఉంటారనమాట. అక్కడ వెంకటేశ్వర ప్రసాద్ గారని వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆవిడ. ఇప్పుడు ఉన్నటువంటి వజ్రకరూరు శివాలయం ఎదుర్కొండగా ఇల్లే. అలాగే పరారామన్న అని ఒక ఆయన ఉంటారు. ఆయన కూడా చాలా 20 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్కి ల్యాండ్స్కి డొనేషన్ ఇచ్చారు ఆ కాలంలో వజ్రకరూరులో. అలాగే శివాలయం కట్టించారు. అలాగే చక్కగా మనకి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించారు. రీసెంట్గా మనకి మేము వెళ్ళాం శ్రీశైల దేవస్థానం నుంచి పంతులు గారిని అందరినీ తీసుకుని వెళ్ళి ఆ శివాలయం ధ్వజస్తంభం ఓపెనింగ్కి మొత్తం తీసుకెళ్ళి బ్రహ్మాండంగా చండీ హోమం అవన్నీ చేసి ఇవన్నీ జరిపించాం. కాబట్టి అక్కడ నేను గమనించింది ఏంటంటే అందరూ తమ అదృష్టం కోసం వాళ్ళు ఎంత డెడికేషన్గా చేస్తారంటే ఇక్కడే జస్ట్ ఒక అంగుళం, ఒక ఫీట్ ముందుకు వెళ్ళడానికి 1 గంట 2 గంటల సేపు వెతుకుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఊర్లో వాళ్ళు వర్షం పడగానే వస్తారు. చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో అందరూ కలిసి వెతుక్కుంటూ ఉంటారు. దొరికిన వాళ్ళకి దొరికింది. కాబట్టి ఇది చాలా అదృష్టం ఉండాలి అని అంటారు. అందులో ప్రసాద్ గారు ఏమంటారంటే
మేము అంత అదృష్టం చేసుకుని పుట్టలేదు సార్, మాకు దొరకలేదండి. మేము ఆ తాతల కాలం నుంచి ఉన్న పొలాలు, అందరూ బయట వాళ్ళకి వస్తారు, దొరుకుతాయట, వెతుకుతారు, వెళ్తారు. అలా ప్రాప్తం లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వాలంటే మనకి చాలా ప్రాప్తం చేసుకొని పుణ్యం చేసుకొని పుట్టాలండి అంటారు. నిజ భాషలో కూడా అంతే. ఇప్పుడు అక్కడ వజ్రాలు వేరుకోవడం అని కాదు, బయట కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈరోజు ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క రూపాయి మనకి వస్తుంది అని అంటే మనం పూర్వజన్మ పుణ్యం చేసాం కాబట్టి ఆ రూపాయి వస్తుంది మనకి. లక్ష్మీదేవి ఊరికనే ఇవ్వదు. అందువల్ల జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి చిన్నతనం విషయాన్ని మనం తీసుకుంటే, కనకదారాస్తవాన్ని, ఆయన సన్యాసం తీసుకుని భిక్ష కోసం వెళ్తాడు ఒక ఆవిడ. వెళ్తే పాపం ఆవిడ చాలా పేద ఆవిడ. ఈ జగద్గురువులకి ఎప్పుడు అనుగ్రహం వస్తుందంటే, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు చూడండి, దుర్యోధనుడు మంచి పంచపక్ష పరవాన్నాలతో అన్నిటితో కూడా మనకి భోజనం పెట్టాలని చూస్తారు. ఇప్పుడు జగద్గురువులైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ మొత్తము తన భక్తులు అందరూ కూడా బోల్డ్ మంది ఉన్నారు, విదురుడు వీళ్ళు, మా దుర్యోధనుడు, వీళ్ళంతా కూడా మంచి మంచి పిండి వంటలతో పెద్ద పెద్ద డబ్బు వజ్ర వైఢూర్యాలతో పిలిచినా సరే కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడు, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. కుచేలుడి దగ్గరికి, విదురుడి దగ్గరికి వెళ్ళి విందు తింటాడు. వాళ్ళేమో తన్మయత్వంలో స్వామికి తినిపిస్తూ అరటి పండునేమో కింద పడేసి తొక్కేసి తింటే ఎంతో మధురంగా తింటాడు. అలాగే ఆదిశంకర్లు కూడా ఆ ఊర్లో పెద్ద కాలడి గ్రామంలో అందరూ కూడా ఫుల్ కోటీశ్వరులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ పేదామె దగ్గరికే వెళ్తాడు. వెళ్ళి ఆమెమో తినడానికి మరీ తిండి లేదు, వదిలి ఒక రావి ఉసిరికాయ, ఆ రావి ఉసిరికాయ ప్రసాదం కింద ఉంటే ఈమెకి ఇస్తాడు. అలాగే నరసింహ సరస్వతి స్వాముల వారు కూడా మనం తీసుకున్నప్పుడు ఆయన భోజనాలకి పెద్ద గొప్పగా దత్తాత్రేయ స్వామి 2వ అవతారం గణగాపురంలో, మా ఇంటికి వస్తే బాగుండు స్వామి భిక్ష కోసం అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్లకుండా డబ్బు లేని యాచకుడి ఇంటికి వెళ్తాడు. వాళ్ళేమో అడుక్కుంటా ఉంటారనమాట యాచకుడు. ఆమె వాళ్ళ ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉంటుంది, తుమ్మ పాదు, దానికి కాయలు కాస్తాయి. వీళ్ళకి ఎప్పుడైతే భిక్షకి వెళ్ళినప్పుడు డబ్బులు రావో, బియ్యం రావో, వీళ్ళు ఆ తుమ్మ గింజలను వండుకొని కడుపు నింపుకొని కాలక్షేపం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ ఇంటికి నాకు భిక్ష పెట్టండి అని ఈయన వెళ్తాడు. దత్తాత్రేయ స్వామి 2వ అవతారమైన నృసింహ సరస్వతి స్వాముల వారు వెళ్తే అక్కడ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇంత డబ్బున్న వాళ్ళు ఉండగా ఈ పేదవాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడు ఈయన నృసింహ సరస్వతి స్వాముల వారు అని అనుకుంటారు. సరే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఏమండి మా ఆయన బయటకు వెళ్ళాడండి అని చెప్పుద్ది ఆవిడ. యాచించడానికి వెళ్ళాడంటే, సరే అమ్మా నేను ఉంటాను అంటాడు. ఉండి అక్కడ రెస్ట్ చేసుకుంటుంటే ఆ తుమ్మ గింజలు ఉన్నాయి కదా, ఆ తుమ్మ గింజలు వాళ్ళ భర్త వచ్చేస్తాడు. ఆ రోజు భిక్ష దొరకలేదు పాపం, 4 బియ్యం గింజలు కూడా దొరకలేదు. అతిథి ఉండిపోయాడు దత్తాత్రేయుడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళకి తుమ్మ చెట్టుకున్నటువంటి గింజలను వండి భోజనం పెడతారు. తిన్న తర్వాత కొంచెంసేపు 1 గంట రెస్ట్ తీసుకుంటాడు ఈయన నృసింహ సరస్వతి స్వాముల వారు పడుకుని. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే, వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో తుమ్మ పాదును పీకేసి ఆ పాదుని చిన్న చిన్న ముక్కల కింద మళ్ళీ వేస్తారేమో అని తుంచేసి అలా పడేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన భార్యకి, చూసారా గురుగారు అని మీరు ఆయన గౌరవిస్తారు, మనం ఆయన్ని చక్కగా ప్రేమగా పిలిచి తుమ్మ గింజలు భోజనం పెట్టి రెస్ట్ ఇచ్చి పంపితే ఆయన చేసే పిచ్చి వేషాలు చూడండి. మనకి ఎప్పుడైనా భిక్షకి గింజలు దొరకనప్పుడు కదా ఈ యొక్క తుమ్మ గింజలు వాడుకుంటున్నాం. ఉన్న ఆధారాన్ని కూడా పీకేశాడు గురువుగారు. వెళ్ళి మళ్ళీ పిచ్చిగా అన్ని తుంచేసి వేసేసాడు. వెళ్ళి ఆ చెట్టు మళ్ళీ వేయండి అంటే, గురువుగారు ఏం చేసినా మన మంచిగా చేస్తారమ్మా అని చెప్పి ఏం చేస్తాడు ఆయన, ఆ చెట్టుని తవ్వి వేద్దామని చెప్పేసి గుణపంతో తవ్వుతుంటే ఠంగ మనకు సౌండ్ వస్తుంది. అది చూస్తే అక్కడ లంకి బిందె దొరుకుతుంది. అదే కనుక మనం ఆ చెట్టు గురువుగారు కనుక తీసేసి విరగొట్టకుండా వెళ్ళుంటే మనం తవ్వకపోను, నా నిధి దొరకకపోను. అందువలన గురువు చేసే మంచి పనులు ఇలా ఉంటాయని చెప్పి ఆ నిధి దగ్గరికి గురువుగారి దగ్గర తీసుకెళ్తే, మీరు జాగ్రత్తగా ఎవరికి చెప్పకండి అమ్మా అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆ పేద స్త్రీకి ఏమిటి ఉసురుకాయ వేసింది అంటే, ఆమె నైవేద్యానికి ఆ రోజు మధ్యాహ్నం శివుడికి పెట్టి అదే లంచ్ ఆమెకి ఇంకా లేదు. అందుకని కనకదారాస్తవాన్ని లక్ష్మీదేవిని పిలుస్తాడు. పిలిస్తే భో లక్ష్మి అని పిలిస్తే ఆ లక్ష్మీదేవి వచ్చి ఏమంటుందంటే, అకౌంట్స్ చెక్ చేసింది. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్, ఐశ్వర్యం కూడా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈశ్వరుడు ఎవరండి? ఈశ్వరుడు అంటే కృష్ణుడు.
అంతేగాని శివుడు అని కాదు. శివుడు, కృష్ణుడు, రాముడు వీళ్ళందరినీ ఈశ్వరుడే అంటారు. చాలా మంది శివుడనే అనుకుంటారు, కృష్ణుడు కాదేమో అనుకుంటారు. ఈశ్వరుడు అంటే పరమాత్మ అని అర్థం. ఆయన అంతర్గత శక్తి లక్ష్మి. ఈవిడేమో క్యాషియర్, బ్యాంక్ మేనేజర్ అని. మేనేజర్ ఆర్డర్ లేదే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది ఎవరికైనా? ఇవ్వలేదు. చెక్ చేస్తుంది అకౌంట్స్. ఆమె కూడా చెక్ చేసి, ఏమండి వీడికి పుణ్య సంస్కారం లేదు, వీడి బ్యాంకులో అకౌంట్ లేదు, వీడికి ఇవ్వకూడదని ఆదిశంకర్లకు చెప్తుంది. అప్పుడు జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఒక స్టేట్మెంట్ చెప్తారు, చాలా అందరూ తెలుసుకోవాలి. అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ జగద్గురు స్టాటస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జగద్గురు ఆదిశంకర ఐ డిస్మిస్ హర్ ఈవిల్ ఎఫెక్ట్స్ అన్నది. అంతే. అంటే నాకున్నటువంటి విశేష జగద్గురు స్థాయిలో, జగద్గురువు పోస్ట్ లో ఉన్న నేను, నాకున్నటువంటి విశేషాధికారాల వల్ల నా భక్తుడైనటువంటి ఇతని యొక్క ఈమె యొక్క అకౌంట్ లో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా డిస్మిస్ చేస్తున్నాను అన్నాడు. అంతే, అయిపోయింది, రద్దు అయిపోయింది. వెంటనే అకౌంట్స్ డబ్బు లక్ష్మీదేవి, ఎస్ అమ్మా ఇప్పుడు ఎలిజిబుల్ సార్ అని చెప్పేసి వెంటనే ఆయనకి లక్ష్మీదేవి కనకధార హస్తము చదువుతాడు. ఇంకా ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కూర్చుని, ఇదేదో పెట్ట కదా కాదు, కాలడి గ్రామంలో ఇప్పటికీ వాళ్ళ వంశస్థులు ఉన్నారు. ఈ ఉసిరికాయలు, ఆ రోజు కురిసినటువంటి ఉసిరికాయలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రజలందరూ ఆ అరుగు మీదకి వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు హోమం చేస్తారు. నేను వెళ్తాను ఆ హోమానికి. వెళ్ళి మేమంతా కూడా మా గురు సంస్థానం అయినటువంటి శృంగేరి జగద్గురులు భారతీ తీర్థస్వాముల వారు మరి దానికి సంబంధించిందే కాబట్టి ఆయన శిష్యులుగా మేము వెళ్తాం. కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవి ఇది చేయాలంటే డైమండ్ హబ్ మీద వజ్రగరూర్ అక్కడికి వెళ్ళి సాధన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వజ్రాల మీద చేయాలి. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, గురుగారు మేము బంగారం మీద పడుకుంటామండి అని. బంగారం మీద పడుకోవడం ఏంటమ్మా అంటే, అంత బంగారం ఉందా అంటే, అవును, గాలి జనార్దన్ రెడ్డి వాడి లాబొరేటరీని బంగారంతో తయారు చేశాడు. మరి లేదా బంగారం? అలా అనుకుని నేను బంగారం మీద పడుకోవడం ఏమిటమ్మా అంటే, పోలార్ మైన్స్ సార్, మా భూమి కిందంతా బంగారమే ఉంది. ఇప్పుడు జొన్నగిరి కూడా 9,000 కోట్ల బంగారం భూమి దొరికింది. ఆ నేల అంతా కూడా ఆ బంగారం నేల మీద కేజీఎఫ్ అనేది ఉంది కదా మైన్స్, దాని మీద ఉన్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి గురుబలం ఉంటుంది. దాని మీద జపం చేసినటువంటి వాళ్ళు, బంగారు గనుల మీద జపం చేసేటటువంటి వాళ్ళకి ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం అన్నట్టుగా మనకి గురుగ్రహం యొక్క దోషాలన్నీ కూడా పోతాయి, గురువు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రదోషాలు ఉన్నటువంటి పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు, పెళ్ళాల చేత రోజు తన్నులు తినేటటువంటి వాళ్ళు, చిట్లు తినేటటువంటి వాళ్ళు, అలాగే డైవర్స్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వజ్రగరూరు వెళ్ళి వజ్రాల గని మీద ఉన్నటువంటి ఆ డైమండ్ హబ్స్ గా కొన్ని ఊర్లు చెప్పారు. సుగ్గాలి, పగడిరాయి, జొన్నగిరి, ఇలా వజ్రగరూరు ఇలాంటి కొన్ని ప్లేసులు ఉన్నాయి. అందులో ది బెస్ట్ ప్లేస్ వజ్రగరూరు. వెళ్ళి అక్కడ సాధన చేసుకుంటే ఆ మంత్ర జపం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అంటూ ఆ మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేసుకుంటూ తామర పుష్పాలతో పూజ చేసుకుంటే అపర కోటీశ్వరులు అవుతారు. శుక్రదోషాలన్నీ కూడా పోతాయి. వాళ్ళ భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంటారు. ఈ విధంగా అందువల్లనే మేము సంవత్సరంకి చాలా సార్లు ఈ వర్షాకాలంలో మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఈ యొక్క వజ్రగరూరు వెళ్ళి నేను వజ్రాల మీద ఈ యొక్క కమలాత్మక దశమహావిద్యల్లో ఒకటి అయినటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉంటాను నేను. ఓకే, ధన్యవాదాలు గురించి, బాగా చెప్పారు. ధన్యవాదాలు. చూసారు కదా, మీకు ఏమైనా అదృష్టం వరించాలని ఏమన్నా క్లియర్ కట్ వీడియోలో మీరు చూడండి. మాక్సిమం ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎవరైతే అదృష్టం కోసం వెయిట్ చేస్తున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. చూస్తున్నానండి అవర్ ఛానల్. ధన్యవాదాలు.